అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. అండ్ మెయిన్గా ఈరోజు మనము ఇక్కడ సమావేశమైనది ఈ రోజుల్లో పెరుగుతున్న లంగ్ క్యాన్సర్ అండ్ హెరిడిటరీ క్యాన్సర్ గురించి డిస్కస్ చేయడానికి. గత 2 దశాబ్దాలుగా మనం చూస్తుంటే క్యాన్సర్ సంఖ్య పెరుగుతుంది. ఎస్పెషల్గా లంగ్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా చూస్తాము. మగవాళ్ళలో లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, అండ్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్స్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ఎక్కువగా చూస్తాము. అండ్ ఈ లంగ్ క్యాన్సర్ అనేది మెయిన్గా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి, అండ్ ఈ ఏజ్ పైబడిన వాళ్ళకి బాగా చూస్తాము. బట్ గత 1 to 2 years మధ్యలో ఎక్కువ సంఖ్యలో చిన్న వయసు వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. యూసీ అంటే అరౌండ్ 40 years లోపు క్యాన్సర్ అవడం చాలా తక్కువ చూస్తాము. బట్ ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్ ఈ మధ్య కాలంలో లెస్ దెన్ 40 ఉంటున్నారు. సో యంగ్ ఏజ్ లో రావడానికి కూడా కొన్ని రీజన్స్ వెతుకున్నప్పుడు హెరిడిటరీ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయని తెలుస్తున్నాయి. హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి ఎలా ఉంటాయంటే వంశపారంపర్యంగా వస్తాయి. వాటిలో జన్యుపరంగా లోపాలు ఒక వాళ్ళ పేరెంట్స్ నుంచి రావడం వల్ల పిల్లల్లో క్యాన్సర్ రిస్క్ పెరగవచ్చు. సో హెరిడిటరీ క్యాన్సర్ గురించి ఎర్లీగా డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ హెరిడిటరీ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ అవైలబుల్ వచ్చింది. ఈవెన్ మనకు ఖమ్మంలో కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ కొన్ని టెస్ట్లు, అడ్వాన్స్ టెస్ట్ల కోసం హైదరాబాద్లో మన యశోద హాస్పిటల్లో చేస్తున్నాము. ఈ హెరిడిటరీ క్యాన్సర్ టెస్టింగ్ అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా చేసినప్పుడు మన మదర్ ద్వారా కానీ ఫాదర్ ద్వారా ఎలాంటి జన్యుపరమైన క్యాన్సర్స్ ఏమైనా రిస్క్ ఉంటే అవి తెలుసుకోవచ్చు. అండ్ దీన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ యొక్క సోదరులు కానీ సోదరులకు కానీ ఈ ఫర్దర్ క్యాన్సర్ రిస్క్ రాకుండా చేయొచ్చు. అండ్ క్యాన్సర్ డిటెక్షన్ ఎర్లీగా చేయడం వల్ల డెఫినెట్గా క్యూర్ అయితే ఉంటుంది. అండ్ స్టేజ్ 1, 2, 3లలో డిటెక్ట్ అయిన క్యాన్సర్స్ మాత్రమే మనం క్యూర్ చేయగలుగుతాం. 4వ స్టేజ్ క్యాన్సర్స్ కి క్యూర్ చేయలేం, కానీ కొత్త అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఈ కీమోథెరపీ లా కాకుండా చేసి వాటిని ఒక 5 నుంచి 5 సంవత్సరాల వరకు లైఫ్ ని ప్రసాదించగలుగుతాం. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ తో పాటు ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి అండ్ ప్రిసిషన్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ కి సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. ప్రతి ఇండివిజువల్ గా ఆయన యొక్క క్యాన్సర్ స్టేజ్ బట్టి, క్యాన్సర్ తీరు బట్టి, అండ్ క్యాన్సర్ యొక్క అప్పటి ఏజ్ బట్టి ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ లైఫ్ స్పాన్ అనేది అందరికీ ఎలా ఉంటుంది, 4వ స్టేజ్ క్యాన్సర్ గానీ 3 నెలలు 6 నెలలు అలా ఉంటుందని ఒక అపోహ ఉంటుంది. బట్ క్యాన్సర్ అనేది 4వ స్టేజ్ క్యాన్సర్ లో కూడా ఒక 4 నుంచి 5 సంవత్సరాలకు లైఫ్ పొడిగించడానికి మెడిసిన్స్ వచ్చాయి. వీటిలో టాబ్లెట్ ఫామ్ ఉంటుంది, మనకు ఇంజెక్షన్ ఫామ్స్ ఉంటాయి. అండ్ టాబ్లెట్ ఫామ్ ఇవ్వాలా, ఇంజెక్షన్ ఫామ్ ఇవ్వాలా అనేది కూడా మనము NGS అనే టెస్ట్ ద్వారా పరిగణించవచ్చు. NGS అనే టెస్ట్ ఎలా చేస్తామంటే పేషెంట్ యొక్క క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు బయాప్సీ శాంపుల్ తీస్తాము. బయాప్సీ అంటే మన యొక్క ముఖ పరీక్ష. ఈ ముఖ పరీక్ష చేసిన తర్వాత కన్ఫర్మేషన్ తర్వాత అదే శాంపుల్ ని ట్యూమర్ డిఎన్ఏని NGS అనే టెస్ట్ ద్వారా డీటెయిల్ గా అనలైజ్ చేసిన తర్వాత మనకు ఏ ట్రీట్మెంట్, ఎలాంటి టాబ్లెట్స్ ఇస్తే ఒక పర్టికులర్ క్యాన్సర్ కి ఎక్కువ లైఫ్ ఉంటుంది అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికి సేమ్ మ్యూటేషన్స్ ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క డిఫరెంట్ లంగ్ క్యాన్సర్ కూడా డిఫరెంట్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఆ మ్యూటేషన్ తెలుసుకున్న తర్వాత టాబ్లెట్ ఫామ్ లో కీమోథెరపీ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ ఎవరికైతే హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయో వాళ్ళకి ముందస్తుగా కౌన్సిలింగ్ ఇస్తాము. అండ్ బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఫర్దర్ గా ఫ్యూచర్ క్యాన్సర్స్ వాళ్ళ ఫ్యామిలీ రాకుండా కూడా మనం చర్యలు తీసుకోవచ్చు.